प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्णा, हरे कृष्ण। धन्यवाद शोभन प्रणाम प्रभु प्रभु जी, जी, हरे धन्यवाद कृष्ण, प्रणाम। दंडवत प्रणाम। హరే మనం కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ మన కృష్ణ ప్రభు. హరే కృష్ణ మన కార్యక్రమాన్ని ప్రార్థనలతో మొదలు పెట్టుకుందాం. సో నాతో హరే పాటు కృష్ణ మీరందరూ ప్రభు. కూడా హరే కృష్ణ ప్రార్థన చేయండి. మీ మీ స్థానాల్లో మ్యూట్ లో ఉండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథామహ్యం జ్ఞానాంజనశలాకయ దదాతి చక్షుర్మిలితం దదాతి येन సుఖదాంతికం. తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీచైతన్య మనోభీష్టం శ్రీగురు స్థాపితం येन శ్రీయుతపదకమలాం భూతలే శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగరా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసైతం శ్రీరాధాకృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी हे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. సో నిన్న మనం ఏ శ్లోకం చర్చించుకోవడం జరిగింది? 3.9 ప్రభు. వెరీ గుడ్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనము 3వ అధ్యాయం 10వ శ్లోకం నుండి చర్చించుకోబోతున్నాం. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. సో కర్మయోగమైనటువంటి ఈ 3వ అధ్యాయం భగవంతుడు చక్కగా అంటే ఎవరైతే ఆ గృహస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళ గురించి దాన్ని చక్కగా వివరించి చెప్పారు. మనందరం పాటించదగినటువంటి యోగం ఈ కర్మయోగం. ఓకే. ఆ స్క్రీన్ పైన శ్లోకాన్ని షేర్ చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఆ చదవడానికి ప్రయత్నం చేయండి. సో కృష్ణుడు అంటున్నాడు, సహయజ్ఞాః ప్రజా ప్రజా సృష్ట్వా పురోవచ సహయజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవచ ప్రజాపతిః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం అనేనా ప్రసవిష్యధ్వం ఏషవో స్త్వక్ ఇష్టకామదక్. మేషవో ప్రతిష్టకామతే సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవచ ప్రజాపతిః అనేన సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వేస్త్వష్టకామదక్. అనేనా ప్రసవిష్యధ్వం మేష ఓయస్తిష్టకామదక్. సో స్వామి ఏమంటున్నారు ఇక్కడ చదువుదాం మనం. హరే కృష్ణ. ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. అనువాదం అనువాదం ఆ, సృష్టి ప్రారంభంలో అన్ని జీవులు అన్ని జీవుల ప్రభువు ప్రభు విష్ణు
అన్ని జీవుల ప్రభువు విష్ణువు కోసం త్యాగాలతో పాటు తరతరాలుగా మానవులను మరియు దేవతలను పంపి వారిని ఇలా ఆశీర్వదించాడు. ఈ యజ్ఞం త్యాగం ద్వారా మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే దీని పనితీరు మీకు సంతోషంగా జీవించడానికి మరియు విముక్తిని సాధించడానికి కావలసినవన్నీ ప్రసాదిస్తుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భగవంతుడు ఈ యజ్ఞం అనే మన ప్రక్రియ ఎందుకు సృష్టించాడంటే ఆ, ఈ సృష్టి నడపడానికి కావలసినటువంటి ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ తృప్తిపరచడానికి ఈ యజ్ఞం అనే ప్రక్రియ ఇచ్చాడనమాట. అయితే నిన్న ఆ, 3వ అధ్యాయం 9వ శ్లోకంలో యజ్ఞం ఎందుకు గురించి చేయమన్నాడంటే భగవంతుడు ఆ ఏ, నన్ను తృప్తిపరచడానికి. అంటే యజ్ఞం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది భగవానుడు తానే స్వయంగా అయినటువంటి విషయం అన్నమాట యజ్ఞం అంటే. సో ఆ యజ్ఞం ద్వారా మనకి మనము దేవతలని తృప్తిపరచాలి, వాళ్ళు మనకు కావలసిన ఇస్తూ మనం తృప్తిపరుస్తారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన కుటుంబంలోనే ఆ మన కుటుంబ సభ్యులందరితో కలిసి మనం ఉంటుంటాం. ఉంటున్నప్పుడు ఆ, మన కుటుంబంలో కుటుంబం చక్కగా నడవడానికి తలా ఒక్కొక్క బాధ్యత తీసుకుంటాం అనమాట. తండ్రి ఏమో వెళ్ళి డబ్బు సంపాదించి మన భార్య పిల్లల్ని పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. భార్య ఏమో మిగతా కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టడానికి ఆవిడ ఒక బాధ్యత తీసుకుంటుంది. పిల్లలేమో తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండడానికి ఆ బాధ్యత తీసుకుంటారు అనమాట. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా చక్కగా దృఢంగా ముందుకు వెళ్తుంది. అలా కాకుండా అదే కుటుంబంలో ఎవరైనా గనక వాళ్ళకి ఈ ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే దానివల్ల ఆ, వాళ్ళు చేయవలసినటువంటి పని ఇతరుల మీద భారం పడి దానివల్ల కుటుంబంలోనే ఆ, కలహాలు మొదలవుతాయి అన్నమాట. సో అలా ఉండకుండా అలాగే మన ఈ సృష్టిలో కూడా ఈ మన భగవత్ సృష్టి అయినటువంటి ఈ గొప్ప కుటుంబంలో కూడా దేవతలు మానవులు. ఓకే? సో వీళ్ళకి భగవంతుడు ఒక ప్రక్రియని పెట్టారనమాట. అయితే ఈ యజ్ఞం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. కేవలం మన ఆ, సనాతన ధర్మంలో మాత్రమే ఈ యజ్ఞం అనే కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తుంటాం. అయితే యజ్ఞం చేస్తుంటాం కానీ దీని గురించి పూర్తి అవగాహన మనం కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి ఆ మన ముఖ్యంగా మన సనాతన ధర్మంలోనే ఈ యజ్ఞం గురించి యజ్ఞం చేస్తుంటారు. యజ్ఞం చేయాలని సంకల్పం చేసుకుని చేస్తుంటారు. వాళ్ళ కామ్యమైన కోరికలైనా సరే ఏవో కోరికలు తీర్చుకోవడానికైనా కూడా వాళ్ళు యజ్ఞాన్ని చేస్తుంటారు. అయితే ఈ యజ్ఞం ద్వారా ఏం ప్రయోజనం జరుగుతుంది? కోరికలు అది వాళ్ళ వాళ్ళ మా జీవితాన్ని వారు పరిశీలించుకుంటే తీరుతున్నాయా లేదా అది వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే చేస్తున్నారో. ఈ యజ్ఞం వల్ల ఎందుకంటే ఈ యజ్ఞం వల్ల ఈ యొక్క ప్రకృతికి ఏ విధమైనటువంటి ఆ ఉపయోగం కలుగుతుందనే విషయం మీద కొందరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ప్రయోగం చేశారనమాట. ఈ యజ్ఞం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా కాలం క్రితం జరిగిందనమాట. ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి, నీరు, వాయు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వివిధమైనటువంటి చెట్లు, అవి ఇవి చిన్న చిన్న మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క స్థితిని వాళ్ళు ప- పరీక్ష చేశారనమాట. అంటే అవి ఎంత ప్యూర్ గా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి, ప్యూర్ గా ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు పరీక్ష చేశారు. చేసిన తర్వాత యజ్ఞం అనే ప్రక్రియను మొదలు పెట్టారు. యజ్ఞాన్ని మొదలు పెట్టిన తర్వాత యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని పరీక్షించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి విషయం ఏం తెలిసిందంటే ఆ యజ్ఞంకి సంబంధించిన దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ భూమి, నీరు, వాయువు, అలాగే ఆ చెట్లు ఇవన్నీ కూడా అంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో అవి పవిత్రమయ్యాయి, అవి ప్యూరిఫై అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు కనుగొన్నారనమాట. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే ఈ మన భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విషతుల్యమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ యజ్ఞ హోమం, యజ్ఞ ధూమం ద్వారా అవన్నీ కూడా నశించిపోతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఎవరికి ఉపయోగం కలుగుతుందంటే మన యొక్క మానవ మనుగడకే ఉపయోగం జరుగుతుంది.
సో భగవంతుడు ఎలా సృష్టించాడంటే మీ మనగడ సరిగ్గా సాగాలంటే ఈ యజ్ఞం అనే ప్రక్రియ మీరు ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ యజ్ఞం అనేటటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది. మనకి స్వామి ముందు ముందు చెప్తారనమాట. అసలైనటువంటి యజ్ఞము దేని ద్వారా ఉద్భవిస్తుంది అనేది ముందు శ్లోకాల్లో చెప్తారు. అయితే ఆ, ముఖ్యంగా బ్రాహ్మణులకి యజ్ఞం అనే యజ్ఞాన్ని నిర్వహించే ఒక బాధ్యత ఉంటుందన్నమాట. వాళ్ళని నిత్యాగ్నిహోత్రికులు అంటారు. నిత్యాగ్నిహోత్రికులు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు అగ్నిహోత్ర కార్యక్రమాన్ని చేయాల్సిందే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల చాలా మంది బ్రాహ్మణులు అది చేయలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిందే అగ్నిహోత్రం. దీనివల్ల ఆ, ఎంత గొప్ప ఉపయోగం జరుగుతుందంటే ఒకానొక సమయంలో 1984 సంవత్సరంలో భోపాల్ అనే నగరంలో ఒక చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ అనే ఒక భారతదేశ గవర్నమెంట్ కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ ఏంటంటే పెస్టిసైడ్స్ మన ఆ, తయారు చేస్తుందన్నమాట. సో ఆ పెస్టిసైడ్స్ తయారు చేయడానికి వాళ్ళు కొన్ని విషవాయువులతోని వాళ్ళు పని చేస్తారనమాట. ఓ రోజు ఏం జరిగిందంటే ఆ కంపెనీలో దురదృష్టవశాత్తు ఒక పెద్ద ట్యాంకర్లో నుండి ఆ విషవాయువు గ్యాస్ లీక్ అవ్వడం జరిగిందనమాట. దానివల్ల ఏం జరిగిందంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న దాదాపు చాలా మంది ఆ విషవాయువును పీల్చుకొని ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. కొద్దిగా దూరం ఉన్న వాళ్ళు ఆ, ప్రభావం తగ్గి కొంచెం ఆ, మన ఆ, అనారోగ్యం పాలయ్యారు. కానీ దగ్గర దగ్గర ఎవరైతే ఉన్నారో చాలా మంది వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే ఆ కంపెనీకి అతి సమీపంలో ఉన్నటువంటి 2 కుటుంబాలు మాత్రం వాళ్ళు ఎలాంటి ఈ ప్రమాదానికి లోను కాలేదు. వాళ్ళు చనిపోలేదు. కేవలం స్వల్ప అనారోగ్యంతో వాళ్ళు బయటపడ్డారనమాట. ఆశ్చర్యం వేసింది డాక్టర్లకి. అరే ఇంత సమీపంలో కంపెనీ సమీపంలో ఉండి కూడా మీరు ఎలా బతకగలిగారని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము నిత్యాగ్నిహోత్రి బ్రాహ్మణులము. ఆ, మేము ప్రతిరోజు కూడా అగ్నిహోత్రాన్ని చేస్తూ ఉంటాము. సో మాకు అర్థమైపోయింది ఎప్పుడైతే కంపెనీలో నుండి గ్యాస్ లీక్ అవుతుందో మాకు అర్థమైపోయింది. అర్థమైపోయి మేము ఏమనుకున్నామంటే ఇంకా మన శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు మనం తప్పించుకోలేము. కాబట్టి మనం ప్రతిరోజు చేసే యజ్ఞాన్ని చేసి మనం ప్రాణాలు వదిలిపెడదామని చెప్పి మేము ఆ యజ్ఞాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మేము ఆ అగ్నిహోత్రాన్ని వేల్చి ఆ హవిస్సిస్తూ యజ్ఞాన్ని చేసామో అప్పుడు ఆ అగ్నిహోత్రంలో నుండి వచ్చినటువంటి ఆ వేడి ఆ ధూమం ద్వారా మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం మొత్తం ఆ, పరిశుభ్రమైంది, ప్యూరిఫై అయిపోయింది. మేము ఆ పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల మాకు ఎలాంటి ప్రాణ అపాయ స్థితి కలగలేదని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారండి. ఇది మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా తెలుస్తుందన్నమాట ఈ యొక్క సంఘటన గురించి. అంత గొప్పదైనటువంటి యజ్ఞ ప్రక్రియ మనకి భగవంతుడు ఇచ్చాడు. కానీ ఆ, మనం చూస్తుంటే ప్రతిరోజు కూడా మనం ఎంతో కాలుష్యాన్ని ప్రకృతిలో మనము సృష్టిస్తూ ఉంటాం అనమాట. అది మన వాహనాల ద్వారా కానీ లేదంటే మన వ్యర్థ పదార్థాల ద్వారా కానీ ప్లాస్టిక్ ద్వారా కానీ. కానీ మరి వాటన్నిటినీ ఆ కాలుష్యాన్ని ఎవరు మళ్ళీ ఆ, నిర్మూలిస్తారు? అది ఆ బాధ్యత మన మీదే ఉంది. అందు గురించని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యజ్ఞ ప్రక్రియ మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తే గనక అప్పుడు మనము ఈ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో మనకిని సృష్టించిన తర్వాత భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మని చక్కగా నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎప్పుడైతే మనం ఈ యజ్ఞ ప్రక్రియ చేస్తుంటామో దానివల్ల ఒక గొప్ప త్యాగ బుద్ధి అనేటటువంటి బుద్ధి మనకి మొదలవుతుంది అనమాట. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనుష్యుడు ఎందుకు పతనమైపోతాడు అంటే ఆ, అతనుకున్నటువంటి లోభ బుద్ధి వల్ల. మనకి భగవంతుడు చెప్తాడు త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మన మో కామ క్రోధ మోహ లోభ తస్మాత్ త్రయం త్యజేత్. మనకి 3 ద్వారాలు ఉంటాయంట నరకానికి వెళ్ళడానికి. ఆ 3 ద్వారాలు ఏంటంటే కామ క్రోధ లోభ మోహలోభ. ఈ
ద్వారాల గుండా మనం నరకానికి వెళ్తాం. అంటే ఎవరైతే ఈ యొక్క గుణంతో ఉంటారో, కామము, క్రోధం, లోభము, ఈ మూడు గుణాలు, వీటిలో మూడు ఉన్నా, వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా అవి మనని నరక ద్వారానికి తీసుకెళ్తాయంట. సో ఆ లోభం అనే బుద్ధి మనకు పోయి మళ్ళీ మనం త్యాగం అనే బుద్ధి రావాలంటే మనము ఆ త్యాగపూర్వకంగా చేసేటటువంటి ఏదో ఒక క్రతువు మనం ప్రతినిత్యం కూడా నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు మనకి లోభం అనేటువంటి బుద్ధి పోతుంది అనమాట. యజ్ఞం చేసేటప్పుడు ఏమంటారంటే ఇంద్రా ఇదం నమ స్వాహ, ఇది నాది కాదు, ఇది ఇంద్రుడిది. వరుణా ఇదం నమ స్వాహ అంటుంటారనమాట. ఇది నాది కాదు, వరుణ భగవానుడికి చెందినటువంటిది అని చెప్పేసి అలాగ త్యాగపూర్వకంగా ఆ యజ్ఞాన్ని నిర్వర్తిస్తారు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి ఎవరైనా. ఎన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి మనకి యజ్ఞం ద్వారా? ఆ త్యాగబుద్ధి, ఓకే, ఇంకా హరే కృష్ణ. హరే గాలి కృష్ణ ప్రభు. నివారించవచ్చు, ఓకే గాలి శుద్ధిపరచవచ్చు. ఓకే ఇంకా పంచభూతాలు శుద్ధి పడతాయి ప్రభుజీ. ఓకే ఇంకా వాతావరణ మనుగడకి కాలుష్యం. ఆ, కామక్రోధ లాభాల నుంచి విముక్తులం అవుతాం ప్రభుజీ. ఓకే. క్రమక్రమంగా ఆ గుణాల నుండి త్యాగం వైపు ప్రయాణిస్తాము. అలాగే భగవంతుడు అతి ముఖ్యమైనటువంటిది, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే. సో మీ పిల్లవాడే ఉన్నాడు, మీరు చెప్పిన పని చేస్తే వాడి మీద ఎంత ప్రేమ ఉంటుంది మీకు? Yes, ఖచ్చితంగా అరే వీడు మంచివాడు రా, చెప్పిన పని చేస్తాడని చెప్పేసి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది వాడి మీద. అలాగే భగవంతుడు కూడా తాను ఇచ్చినటువంటి ఈ యొక్క యజ్ఞం అనే ప్రక్రియని మనం గనక నిర్వర్తిస్తే మన మీద ఆయన యొక్క మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. ఆయన యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం అనమాట. అది అందు గురించని భగవంతుడు యజ్ఞం అనే ప్రక్రియను ఇచ్చాడనమాట. ఏదో మన డబ్బులు ఖర్చు అయిపోయి డబ్బులు ఖర్చు చేసుకోవడమే తప్ప దీనికి ఏదో ఉపయోగం లేదు అని భావన ఉండకూడదు. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన శాస్త్రోక్తంగా కూడా, ఆధునిక శాస్త్రోక్తంగా కూడా నిరూపించబడ్డాయి అన్నమాట. యజ్ఞం ద్వారా ఎంత పవిత్రత నెలకొంటుంది వాతావరణంలో. వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ అది భౌతికమైనటువంటి ప్రయత్నాల వల్ల ఎంత ప్రయత్నాలు చేసినా నిర్మూలించబడదు. కానీ ఆధ్యాత్మిక విషయమైనటువంటి ఈ యజ్ఞ ప్రక్రియ ద్వారా చేస్తే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత యజ్ఞ ప్రక్రియ చేస్తే ప్రతి ఒక్కరూ ఆ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలించే దానికి సహకరించిన వాళ్ళు అవుతారు. అదే విధంగా వాళ్ళని కూడా వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకెళ్లే వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళ జీవనానికి కావలసినటువంటి ఉపయోగకరమైనటువంటి కోరికలు కూడా వాళ్ళకు తీరుతాయి. సో అది యజ్ఞం యొక్క ప్రక్రియ. తర్వాత స్వామి ఏమంటున్నారంటే ఆ నాతో పాటు అందరూ చెప్పండి. ఆ దేవాన్ భావయతానేనా దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః భావయంతో పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. శ్రేయాన్ భావయతానేన తే దేవ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. పరస్పరం భావయంతః శ్రేయః పరం ఆవాప్స్యథ. ఓకే. హేమలత మాచర్ల మాతాజీ ఈ అర్థాన్ని చదవండి. అనువాదమా? అనువాదం మాతాజీ. పక్క నిమిషం నాకు టైప్ త్యాగాల ద్వారా సంతోషించిన దేవతలు కూడా మిమ్మల్ని సంతోషపరుస్తారు. అందువలన మానవులు మరియు దేవతల మధ్య సహకారం ద్వారా అందరికీ శ్రేయస్సు రాజ్యం మేలుతుంది.
సో ఉద్దేశం. మనం ఈ యజ్ఞం చేయడం వల్ల ఈ దేవతలను సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాం అన్నమాట. అయితే ఎవరి దేవతలు, ఈ దేవతలు ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి దేవతలు ఉన్నారనమాట కొందరు. వాళ్ళని ఏ విధంగా విభజించబడిందంటే ఆదిత్యులు, రుద్రులు, అష్టవసువులు, పితృదేవతలు, అలాగే అశ్విని దేవతలు, ఇలాగా ఆ, ప్రధానమైనటువంటి దేవతలు ఉన్నారనమాట. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. క్లాస్ జరిగేటప్పుడు దయచేసి క్లాస్ వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత చాంటింగ్ చేసుకోండి. సో ఈ ప్రధానమైనటువంటి దేవతలు మొత్తం సృష్టిని నడిపిస్తూ లయం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ మొట్టమొదట ఆదిత్యులు ఎవరు. ఓకే, సో ఒక నిమిషం. సో ఆదిత్యులు ఎవరో మనం చూద్దాం. ఆ, అందరి స్క్రీన్ కనిపిస్తుందా అండి? ప్రభుజీ. కనిపిస్తుంది. సో ఆదిత్యులు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆదిత్యాస్: మిత్ర, వరుణ, మిత్ర, అర్యమాన్, వర్ణ, భాగ, పుషాన్, ఇంద్ర, భావ, విష్ణు. సో వీళ్ళు ఆదిత్యులు అనే కేటగిరీకి చెందినటువంటి దేవతలు అనమాట. వీళ్ళందరికీ ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారంటే విష్ణు భగవానుడు. ఓకే, మనకి స్వామి పదోధ్యాయంలో చెప్తారు కదా, ఆదిత్యానాం అహం విష్ణు అని. సో వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే సృష్టిని నడిపిస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత వచ్చే వాళ్ళు రుద్రులు. సో రుద్రులు ఎవరెవరో చూద్దాం మనం. ఒక్క నిమిషం. సో ఈ రుద్రులు ఎలా ఓ, సంభవించారంటే, బ్రహ్మ సృష్టి చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన కోపానికి లోనవుతారనమాట, ఆగ్రహానికి లోనవుతారనమాట. అప్పుడు ఆయన భృగుటి నుండి ఉద్భవించిన వాళ్ళు ఈ రుద్రులు అన్నమాట. సో వీళ్ళు ఆ, ఆ, పుట్టగానే ఆ, ఏడుస్తూ ఉన్నారనమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ ఆగండి ఆగండి, ఏడవకండి ఏడవకండి, మీకు ఆ, కర్మ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల వీళ్ళు ఆ, బ్రహ్మ సృష్టిని సహకరించే వాళ్ళు అయ్యారనమాట. ఓకే, సో వీళ్ళు ఎవరో మనం చూద్దాం. ఓకే, సో వీళ్ళు రుద్రులు అనమాట. ఎవరు చదువుతారు? ఉమ్, భువనేశ్వరి మాతాజీ, కేవి భువనేశ్వరి మాతాజీ. ప్రభుజీ తెలుగు అయితే చదువుతాను ప్రభుజీ. ఓ సార్, క్షమించాను మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ వర్డ్స్ చదివేలా సెంటెన్స్ కూడా వర్డ్స్ చదవాలి? వర్డ్స్ చదవండి చాలు. కపాలి, ఆ, పింగళ, ఆ, భీమ, ఆ, విరూపాక్ష, ఆ, విలోహిత్, ఆ, శాస్త్ర, అజపాదు, ఉమ్. అహి అహిర్భూజ్ఞ, అహిర్భుధన్య, శంభు, చంద, భావ.
సో వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే వీళ్ళందరికీ ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారంటే సాక్షాత్ శంకరుడు అనమాట. ఓకే. సో మనకి స్వామి భగవద్గీత హరే కృష్ణ 10వ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి ఆ స్క్రీన్ పెట్టండి, స్క్రీన్ షాట్ తీసుకుంటాం ఒకసారి. తప్పకుండా మాతాజీ పెడతాను. ఒక్క నిమిషం మాతాజీ పెడతాను. ఓకే. ఆ, కనిపిస్తుందా మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఆ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. సో వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు వసూలు, అష్ట వసూలు అంటారనమాట. ఓకే. ఆ, విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ ఉన్నారా? ప్రభుజీ చెప్పాలి ప్రభు. చదవండి జానకిరామయ్య ప్రభు. ట్రైన్ లో ఉన్నాను. ధర, అనిల, అబ్బాస్, అనల, రక్ష, ప్రభాత, ప్రత్యూష. సోమ, ద్రోణ. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఓకే. సో వీళ్ళు ఓకే. ఇప్పుడు ఎంతమంది అయ్యారు మనకి? ఆదిత్యులు, రుద్రులు, రుద్రులు, వసువులు. వసువులు. ఓకే. సో ఈ వసువులకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారంటే స్వామి చెప్తారు 10వ అధ్యాయంలో, వసూనాం భావక ఛాస్మి. భావక అనేటటువంటి వసువు, ఈ యొక్క వసువులకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారనమాట. ఓకే. సో వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు ఆ పితృదేవతలు. సో ఈ పితృ ఎవరో చూద్దాం మనం. మెయిన్ గా పితృదేవతల్లో ముగ్గురు వసు, రుద్ర, ఆదిత్యులు అని చెప్పేసి ఉంటారనమాట. ఆ వీళ్ళకి పితృదేవతలకి ఎవరు మన ప్రాతినిధ్యం వహిస్తారంటే ఆ అర్యముడు. అర్యముడు అనే భగవానుడు వీళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. అయితే వీళ్ళు మెయిన్, ఈ దేవతలు మెయిన్. వీళ్ళకి ఇంకా సహాయం చేయడానికి, ఎలాగైతే ఒక కంపెనీలో మెయిన్ ఆర్గనైజింగ్ స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన భారత రాష్ట్ర భారతదేశం ఉంది. భారతదేశంలో ప్రధానమంత్రి ఒకరు ఉంటారు, ఆయనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఆ మినిస్టర్స్ కింద మళ్ళీ మన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మళ్ళా వాళ్ళ కింద మళ్ళా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఆ, మన మేనేజర్లు, మళ్ళీ వాళ్ళ కింద అకౌంటెంట్లు, క్లర్కులు, ఇలాగా కింద స్టాఫ్ వరకు ఉంటారనమాట. అదే విధంగా సృష్టిలో కూడా భగవంతుడు సృష్టించినటువంటి బ్రహ్మ సృష్టిలో భగవంతుడు మొట్టమొదట భగవంతుని యొక్క నాభి నుండి బ్రహ్మ ఉద్భవం జరిగింది. ఆ బ్రహ్మ ఇంకా సృష్టి మొదలు పెడుతూ ఆయన ప్రజోత్పత్తి చేయడానికి దేవతలను, ప్రజాపతులను, అలాగే మిగతా అందరినీ సృష్టించాడనమాట. ఆ మహర్షులను, సప్తర్షులను, ప్రజాపతులను, వీళ్ళందరినీ సృష్టించాడనమాట. సో ఈ యజ్ఞం అనే ప్రక్రియ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇప్పుడు మనం ఇందాక చూసాం ఏ ఏ దేవత ఏ ఏ విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ ఏ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి. సో మనం ఈ యజ్ఞం చేయడం వల్ల వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. ఏ విధంగా అయితే మనము ఆ మన జిహెచ్ఎంసి ఉందనుకోండి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఉందనుకోండి, ఆ వాళ్ళు మనకి వాటర్ సప్లై చేస్తారు. ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, మనకి కరెంట్ సప్లై చేస్తారు. అలాగే ఆ, ఇంకా అలాగే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ మనకి కావాల్సినటువంటి విషయాలని సప్లై చేస్తారు. మనం వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళు సప్లై ఆపేస్తారు.
దానివల్ల ఏం జరుగుతుంది? మనకి రావాల్సినటువంటి మనము సుఖంగా ప్రశాంతంగా జీవించాల్సినటువంటి మన జీవనానికి విఘ్నం కలుగుతుంది. ఉదాహరణకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, మనం ట్యాక్స్ కట్టలేదు, వాళ్ళు వాటర్ సప్లై చేయరు. అలాగే చక్కగా మన రోడ్లన్నీ క్లీన్ చేసి చెత్త ఎక్కడ లేకుండా వాళ్ళు క్లీన్ చేస్తుంటారు, మనం ట్యాక్స్ కట్టలేదు, వాళ్ళ చెత్త ఎక్కడ ఉందో అక్కడ పడేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఏం జరుగుతుంది? లేనిపోని కాలుష్యం ఏర్పడి మనకే జబ్బుల పాలవుతాం అన్నమాట. ఎలాగైతే మనం భౌతిక సృష్టిలో మన జీవనం సాఫీగా సాగడానికి వివిధ వ్యవస్థలు ఉండి వాళ్ళంతా కూడా మనకి సహకరిస్తున్నారో, మనం ఇచ్చే డబ్బు తీసుకొని, అదే విధంగా భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో కూడా చాలా మంది ప్రతినిధులు ఉన్నారనమాట. వాళ్ళని మనము ఈ యజ్ఞం అనే ప్రక్రియ ద్వారా తృప్తి పరిస్తే, అంటే వాళ్ళకి తినడానికి గతి లేదా అండి, మనం ఇస్తేనే తింటారా అంటే అలా కాదు. వాళ్ళ అమరులు, వాళ్ళు వాళ్ళు అమృతం తాగి దీర్ఘ ఆయులు పొందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ కర్తవ్యం ఏంటి? మనం ఇచ్చినటువంటి ఆ హవిర్భాగాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞంలో ఇచ్చినటువంటి సమర్పించినటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు మళ్ళీ మనకి సహకరిస్తారనమాట. అలా చేయకపోతే వాళ్ళు మనకి, అందుకే మనకి ప్రకృతిలో ఎందుకు ఎప్పుడు కూడా ఆది దైవిక క్లేశాలు కలుగుతుంటాయంటే, ఆ, ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే మనము సరిగ్గా చేయమో, లేదంటే అసలు చేయకుండా ఉంటామో, అప్పుడు ఈ యొక్క ప్రకృతి విపత్తులు అనేటువంటివి వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ దేవతల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత అది అంతే. మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని సంతృప్తి పరిచారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏ, మనని సంతృప్తి పరిచే విధంగా మనల్ని అనుగ్రహిస్తారనమాట. అయితే ఒకసారి ఆ, మన యుధిష్ఠిర మహారాజు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి మార్కండేయ మహర్షి వస్తారనమాట. ఆయన యుధిష్ఠిర మహారాజు యొక్క పరిస్థితిని చు- ఆ, కొద్దిగా ఆయన ఓదారుస్తూ ఆయన ఏం చెప్తారంటే, నాయన నువ్వే కాదయ్యా, చరిత్రలో ఇంకా చాలా మంది ఇలాగా నీలాంటి దుస్థితి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ, అని ఉదాహరణగా ఒక గొప్ప మహారాజు యొక్క కథ చెప్తారనమాట. ఆయన పేరు నలమహారాజు. ఈ నలమహారాజు చాలా గొప్ప చక్రవర్తి, చాలా ధార్మికమైనటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి చక్రవర్తినే. ఆయన సతీమణి పేరు దమయంతి దేవి. అయితే ఈ నలమహారాజుకి పెళ్లి అవ్వకముందు, వివాహం అవ్వకముందు ఆయన ఆ, ఎంతో ధార్మికంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఇంకా స్వయంవరం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు ఈ నలమహారాజుని దమయంతి దేవి ఆవిడ ప్రేమిస్తుందన్నమాట. ఆవిడ చాలా అందగత్తె, ప్రేమిస్తుంది. ఇతనికి కూడా ఆ విషయం తెలుస్తుంది, దమయంతి దేవి నన్ను ప్రేమిస్తుందని చెప్పేసి. ఆ, కానీ రాజులు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ వీరత్వాన్ని ప్రదర్శించి ఆ కన్యని గెలుచుకోవాలి. సో ఈ నలమహారాజు ఆ, దమయంతి దేవి వాళ్ళ తండ్రి పెట్టినటువంటి స్వయంవరానికి వెళ్ళడానికి ఆయన కూడా ఆ, వెళ్దామని ప్రయత్నాలు చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయు, వరుణుడు, వీళ్ళ ఐదుగురు వస్తారు మన నలమహారాజు దగ్గరికి. వచ్చి ఆ నాయన నువ్వు మాకు పని చేసి పెట్టాలంటారనమాట. అప్పుడు నలమహారాజు చాలా వినమ్రత పూర్వకంగా వాళ్ళకి ప్రణామాలు చేసి, ఆ అయ్యో మీకు సాధ్యం కాని పనే ఈ సృష్టిలో లేదు. మీరు సాక్షాత్ పంచభూతాలను శాసిస్తున్నటువంటి దేవతలు, అధిష్టాన దేవతలు. మీరు నన్ను సహాయం అడుగుతున్నారంటే నా అదృష్టంగా భావించి మీరు ఏ విధంగా చేయమంటారో ఆ విధంగా నేను చేస్తాను, నన్ను ఉపయోగించుకోండి మీరు అంటారనమాట. అప్పుడు ఈ దేవతలు ఏం చెప్తారంటే, ఆ నలమహారాజా, మేము ఐదుగురం కూడా దమయంతి దేవిని ప్రేమించాం, మేము ఐదుగురం కూడా దమయంతి దేవిని ఇష్టపడుతున్నాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే మా తరఫున వెళ్ళి దమయంతి దేవికి మా యొక్క ప్రేమని నువ్వు దమయంతి దేవికి చెప్పు, మేము ఆవిడ్ని ప్రేమిస్తున్నామని చెప్తారనమాట. చెప్పి ఏం చెప్తారంటే, మా ఐదుగురిలో ఆవిడ ఎవరిని చూస్ చేసుకున్నా మేము మిగతా నలుగురం మేము సంతృప్తి పడతాం, మేమేం అడ్డు చెప్పాం. కానీ మా ఐదుగురిలో ఎవరినో ఒకరు ఆమె పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఈ విషయాన్ని వెళ్ళి దమయంతి దేవికి చెప్పాలని కండిషన్ పెడతారనమాట. అప్పుడు ఆయనకి చాలా గుండె బరువైపోతుందంట. అయ్యో నేను ప్రేమించిన అమ్మాయిని వీళ్ళు ప్రేమిస్తున్నారు, ఇప్పుడు నేను
పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయికి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని నేనే చెప్పాలా, ఇంత కష్టమైన పని నాకు ఇస్తారని చెప్పి వాళ్ళు అంటారు అనమాట. నలమహారాజా నువ్వు మాట ఇచ్చావు చేయాల్సిందే అంటే, సరే నేను వెళ్ళి ఆవిడకి చెప్తారు దమయంతి దేవి. అయితే దమయంతి దేవి ఈయన్ని చూసి ఈయన ఎలా ఉంటాడు నలమహారాజు అనేది ఆవిడకి తెలియదు, కానీ ఆయన యొక్క గుణగుణాలని ఆ, ఆవిడ విని ఈయన మీద ప్రేమ పెంచుకుంటుంది. ఈయన అదృశ్య రూపకంగా ఆ దమయంతి దేవి యొక్క అంతఃపురానికి వెళ్ళి ఆ దమయంతి దేవితో మాట్లాడుతుంటాడనమాట. మాట్లాడి ఇలాగ నేను దేవతలు వరించారు, వాళ్ళని పెళ్లి చేసుకో, వాళ్ళలో ఎవరో ఒకరిని అగ్ని వాయు ఇంద్ర యమ వరుణ వీళ్ళలో ఎవరినో ఒకరు పెళ్లి చేసుకున్నా మిగతా వాళ్ళు ఏం అడ్డు చెప్పరు. ఆ, కానీ వాళ్ళు ఎవరొకరిని పెళ్లి చేసుకోవాలంటే ఆవిడ చెప్తుందన్నమాట, నేను ఆల్రెడీ నా నేను ఆల్రెడీ నల మహారాజును ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోను, కేవలం నల మహారాజు మాత్రమే చేసుకుంటాను అంటాడనమాట. ఈయన ఏమంటాడంటే, నల మహారాజు కేవలం మానవుడు, వాళ్ళు దేవతలు, వాళ్ళు ఏదైనా చేస్తారు, మానవుడు పెళ్లి చేసుకుంటే నువ్వేం సుఖపడతావన్నా కూడా ఆవిడ లేదు లేదు నేను నల మహారాజునే పెళ్లి చేసుకుంటా అంటుందన్నమాట. అనగానే సరే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈయన నలమహారాజు ఆ దేవతలకి చెప్తారు ఇలాగా ఆవిడ మాత్రం మనసు మార్చుకోవట్లేదు, నలమహారాజు అంటే నన్నే ప్రేమిస్తుంది ఆవిడ, మిమ్మల్ని పెళ్లి చేసుకోదట. అంటే అది ఎలా జరుగుతుందో చూద్దాం మేమని చెప్పేసి ఎప్పుడైతే స్వయంవరం, ఇంకా ఆ రోజు స్వయంవరం ఏ రోజైతే వాళ్ళు పెడతారో ఆ స్వయంవరానికి నలమహారాజు వెళ్తాడు. నలమహారాజుతో పాటు దేవతలు కూడా వెళ్తారనమాట. అయితే ఈ దేవతలు ఎలా వెళ్తారంటే అచ్చం నలమహారాజు లాగే మారిపోయి, వాళ్ళు కామరూపులు అనమాట. వాళ్ళు ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపంగా వాళ్ళు మారొచ్చు. అచ్చం నలమహారాజు లాగా వాళ్ళు ఆ, వాళ్ళ యొక్క రూపాన్ని మార్చుకొని ఆ స్వయంవరంలో అటెండ్ అవుతారు. సో అక్కడ 6 మంది నలమహారాజులు కూర్చొని ఉంటారనమాట. ఇప్పుడు ఈ దమయంతి దేవికి పరీక్ష, ఎవరి మెడలో మాల వేయాలి, ఎవరిని వరించాలని. సో ఎవరిని వరించినా కూడా ఆవిడకి ఆ ఆరుగుల్లో అసలైన నలమహారాజు ఎవరో ఆవిడకి తెలియట్లేదు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, అమ్మవారి ఉపాసకురాలు అమ్మవారిని ప్రార్థిస్తుంది, తల్లి ఇప్పుడు నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, నాకు నలమహారాజు తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ నలమహారాజుతో పాటు దేవతలు కూర్చోన్నారు, కానీ నేను పోల్చుకోలేకపోతున్నాను ఎవరు నలమహారాజు ఎవరు దేవతలని, నాకు సహాయం చేయి తల్లి దయచేసి అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటుందాము. వేడుకోగానే అమ్మవారు ఆవిడకి ఆ అదృశ్యవాణి రూపంలో వినిపిస్తుంది. ఏమనంటే, దేవతలు కనురెప్పబోయారు, అలాగే వాళ్ళ కాలు కింద ఆనవు, వాళ్ళు కింద నిల్చోలేరు, కింద కాలు పెట్టరు వాళ్ళు. సో అది నువ్వు పరిశీలన చేసుకొని ఎవరైతే కనురెప్పలు కొడుతున్నారో, ఎవరైతే కాలు కింద ఉన్నాయో ఆయన నలమహారాజు అని చెప్పగానే అప్పుడు ఆ వెంటనే వెళ్ళి నలమహారాజు మెడలో మాలేసి అతన్ని వరిస్తుంది అనమాట. అయితే ఈ మొత్తం ప్రక్రియలో దేవతలకి కావలసినటువంటి విషయం వాళ్ళకి దక్కకపోయినా కూడా వాళ్ళు ఏ విధంగానైతే నలమహారాజుని ఉపయోగించుకొని వాళ్ళ కార్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుందామని చెప్పేసి అనుకున్నారో, ఆ కార్యానికి నలమహారాజు ఉపయోగపడడం వల్ల నలమహారాజుకి గొప్ప వరం ఇస్తారనమాట. ఏమనంటే, నాయన నలమహారాజా నీ నువ్వు మా గురించి చేసినటువంటి ఈ పనికి, అలాగే దమయంతి దేవి యొక్క పాతివ్రత్యానికి మేము చాలా సంతోషించి నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాం. ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు తలుసుకున్నా మేము ఇంద్ర వరుణ వాయు అగ్ని యమ మేము వచ్చి నీకు ఏ పని కావాలంటే చేసి పెడతామని చెప్పి వాళ్ళు వరం ఇస్తారనమాట. అలాగా మనం దేవతలనికి ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకుంటే ఆ, ఆ, వాళ్ళు మనకి ప్రసన్నులై మనకి తగినటువంటి విషయాన్ని అందిస్తారనమాట. ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి. హరే కృష్ణ.
హరే కృష్ణ, క్షమించాలి. సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? నల్లగా కళ్యాణం దగ్గర మాట్లాడుతున్నాం గురు. ఆ ఓకే. సో నల మహారాజుకి ఎలాగైతే దేవతల వరాలు దేవతలు ప్రసన్నమై, అంటే దేవతల యొక్క కార్యాన్ని ఆయన నిర్వర్తించినందుకు నల మహారాజుకి వాళ్ళు ఎలాగైతే వరాలు ఇచ్చారో, మనం కూడా దేవతల యొక్క సంతృప్తి పరిస్తే మనకు కావలసినవి కూడా వాళ్ళు ఇస్తారనమాట. అంటే మనం అనుకుంటుంటాము దేవతలు ఎక్కడో పైన ఉంటారు, మనం ఏం కనపడదు, మనం ఏం చేస్తున్నాం అని అనుకుంటుంటాం, కానీ వాళ్ళు అదృశ్య రూపకంగా మన శరీరాన్ని కూడా ఆవహించి ఉంటారనమాట. మనం ఏం చేస్తున్నామో, ఉదాహరణకి మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా ఆ, మనము ఎలాగైతే ఈ సెషన్ రికార్డ్ చేసుకుంటున్నామో, అలాగే శ్రవణులు అని ఒక కేటగిరీకి చెందినటువంటి దేవతలు ఉంటారన్నమాట. వాళ్ళన్నీ నోట్ చేసుకుంటుంటారు అనమాట, రికార్డ్ చేసుకుంటుంటారు. ఈ మన యొక్క రికార్డ్ మొత్తం తీసుకెళ్ళి చిత్రగుప్తుడికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఆ, చిత్రగుప్తుడు యమధర్మరాజు ఇద్దరు కూర్చొని మనం ఏం చేశాము, పుణ్యమా పాపమా, ఏం మాట్లాడాము, ఎవరికి ఇబ్బందికరంగా మాట్లాడాము, ఆ, ఎన్ని మంచి మాటలు మాట్లాడు, భగవన్ నామస్మరణ ఎన్ని చేశాము, ఇవన్నీ కూడా రికార్డ్ అక్కడ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మళ్ళీ మనకి ఏ రకమైనటువంటి జీవితం రావాలో వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగా మనము దేవతలు ఎక్కడో ఉంటారు, కనపడరు అనుకుంటాం, కానీ అదృశ్య రూపంలో మన చుట్టూ ఉంటుంటారు అనమాట. వాళ్ళని చూడాలంటే మనకు ఒక వేరే రకమైనటువంటి దివ్య దృష్టి కావాలి. అయితే మరి ఈ యజ్ఞం అనేటువంటిది అటు ఇంతకుముందు ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, దాన్ని చేసి దేవతలను సంతృప్తి పరిస్తే మనని వాళ్ళు సంతృప్తి పరుస్తారని తెలుసుకున్నాం. అయితే మరి యజ్ఞం మరి అందరూ చెయ్యాలా, మరి అందరికీ చేయడానికి శక్యమైనటువంటిదేనా, సాధ్యమైనటువంటిదేనా, ఆ, అని చెప్పేసి మనకు ఒక అనుమానం వస్తుంది ఖచ్చితంగా మనకి. ఎందుకంటే భగవంతుడు ఏది ఇచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని నిర్వర్తించే విధంగా ఆయన దాన్ని ఆ, నిర్మాణం చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలి. మరి అందరికీ కూడా ఆ, ఆ, అగ్నిహోత్రం చేసే అవకాశం, ఉదాహరణకి బ్రాహ్మణులకి మాత్రము వాళ్ళు అగ్నిహోత్రం ఇత్యాది అగ్నిహోత్రం చేస్తారు. అది చేసేటప్పుడు చక్కటి మన వేదోచ్చారణ జరుగుతూ ఉంటుంది అనమాట. అది అందరు నేర్చుకోలేరు. అందరూ ఆ వేదోచ్చారం, వేదాధ్యయనం అందరూ చేయలేరు. మరి మిగతా వాళ్ళకి ఏం యజ్ఞం ఉంది, అది తెలుసుకుందాం మనం. ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా ఇష్టాన్ భోగాన్ ఏవో దేవా దేవా ఆ, దాసయంతే యజ్ఞభవితః దాస్యంతే యజ్ఞభావితాః యజ్ఞభావితః ఐర్దత్తాన్ అప్రదాయేభ్యో ఐర్దత్తాన్ అప్రదాయేభ్యో ఏ భుంక్తే స్తేన ఏవ సః యో భుంక్తే సేన ఏవ సః ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ఇష్టాన్ భోగాన్ వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ఐర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః తైర్దత్తాన్ ప్రదాయేభ్యో యో భుంక్తే సేన ఏవ సః. థ్యాంక్ యూ. భువనేశ్వరి మాతాజీ, ఈ అనువాదం చదవండి మాతాజీ. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ హరే. జీవిత అవసరాలను ఆధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడే అవుతారు. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ హరిబోల్ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. అయితే ఎవరైతే ఎప్పుడైతే మనకి దేవతలు చక్కగా ఆ మనకి కావలసినటువంటి విషయాలు ఇస్తారో, అవి మళ్ళీ మనము దేవతలకు అర్పించకుండా తింటే మనం దొంగలం అవుతాం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో మన సంపాదన మొత్తం వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, అలాగే మన యొక్క జీవనం చక్కగా సాగడానికి. ఇప్పుడు నేను మా పిల్లల గురించి నేను సంపాదిస్తున్నాను. ఓకే. ప్రతిరోజు ఎంతో కొంత నెల నెల ఎంతో కొంత సంపాదిస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి,
పిల్లవాడు నేను సంపాదించిన సంపాదనలో నుండి నాకు చెప్పకుండా దొంగతనం చేశాడు అనుకో, తీసుకున్నాడు అనుకో డబ్బులు, దాన్ని ఏమంటాం మనం? దొంగతనం. దొంగతనం అంటాం అనమాట. దొంగతనం. ఇప్పుడు ఒరే ఎందుకురా అట్లా చెప్పకుండా డబ్బులు తీసుకున్నావు అంటే, నాన్న నా గురించే కదా మీరు సంపాదించేది, మీకు చెప్పి తీసుకుంటే ఏంటి, చెప్పకుంటే తీసుకుంటే ఏంటి, నేను నా గురించే కదా సంపాదించేది, కాబట్టి నేను తీసుకుంటున్నా, ఖర్చు చేసేసుకుంటున్నా అని చెప్పేసి అంటే ఆ, దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి? దాన్ని ఏ విధంగా మనం తప్పు ప్రభుజీ అది. మనం ఏం చెప్తాం? ఒరే అట్లా చెప్పి కాదురా, తీసుకోవాలి ప్రభు. అరే అట్లా కాదురా నాన్న, నీ గురించే నేను సంపాదిస్తున్నా కదా, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను నీకు ఖచ్చితంగా అవసరానికి సరిపడినటువంటి డబ్బుని నేను నీకు అందజేస్తాను. కానీ ఇట్లా చెప్పకుండా నువ్వు తీసుకోవడం అది దొంగతనం కిందికి వస్తుందిరా. అదే అలవాటు ఏంటంటే జీవితంలో నువ్వు దొంగవైపోతావు అని చెప్పేసి అంటామా అన్నమా? అంటాం ప్రభు. సో భగవంతుడి యొక్క సృష్టిలో కూడా మనకి దేవతలు, పాంచభౌతికమైనటువంటి దేవతలు వివిధమైనటువంటి విషయాల్ని మనకి మనం అనుభవించాల్సినటువంటి మన జీవనం సుఖంగా సాగడానికి కావలసినటువంటి అన్ని వనరులని వాళ్ళు మనకి సమకూరుస్తూ ఉన్నారనమాట. సమకూరుస్తున్నప్పుడు వాటిలో కొంత భాగాన్ని అవి మనం అనుభవిస్తూ ఓ, వాటిలో కొంత భాగాన్ని వాళ్ళకి ఇవ్వకపోతే అది ఎలా అవుతుందంటే, ఎలా ఉంటుందంటే దొంగతనం లాగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు మా గురించి ఏదైతే ఈ వనరులు కల్పించారో వాటిని మేము ఉపయోగించుకుంటున్నాము, ఇగో ఇలాగ ఉపయోగించుకుంటున్నాము, కాబట్టి మీరు కూడా ఇది స్వీకరించండి అని చెప్పేసి మనం యజ్ఞపూర్వకంగా వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనమాట. సంతోషించి ఓ మేము ఇచ్చినటువంటి వనరులను వీళ్ళు పాడు చేయట్లేదు, వీళ్ళ ఉన్నతికే వీళ్ళు ఉపయోగించుకుంటారు. అలా ఇవ్వడం వల్ల మనకు త్యాగబుద్ధి ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో మనకి వాళ్ళని తృప్తిపరిచిన వాళ్ళని కూడా అవుతాం అన్నమాట. అలా కాకుండా చేస్తే స్థేన ఏవస, అది ఏదైనా కావచ్చు, అన్నం తినేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలో కావచ్చు. ఆ ఆ, మనకేం చెప్తారంటే ఎవరైతే గనక భగవంతుడికి నివేదించకుండా ఆహార పానీయాలు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు మలమూత్రాలు స్వీకరిస్తున్నట్టుగా పరిగణిస్తారంట. అయ్యో మరి అంటే ఆ, మేము ఇంట్లో ప్రతిరోజు నివేదించమంటే అట్లీస్ట్ మనం తినే ముందు భగవంతుని నామస్మరణ చేసుకోవాలి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అందరి ఇళ్ళల్లో మనకు అవకాశం ఉండదు భగవంతుడికి, అంటే ఆ భగవంతుడికి ఏ విధంగా అయితే సాత్వికంగా వండి పెట్టాలో ఆ విధంగా వండి పెట్టే అవకాశం మనందరికీ ఉండకపోవచ్చు. కానీ చిన్నగా లఘువుగా ఎలాగ మనం భగవంతుడికి, స్వామి మీరు ఇచ్చినటువంటి ఈ ఆహార పదార్థాలను తిని నేను నా శరీరాన్ని పోషించుకుంటున్నాను ఆ, అనే ఒక కృతజ్ఞతా భావంతో ఆ భగవన్ నామస్మరణ చేస్తూ మనం భోజనాన్ని కనుక తినడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఆ అప్పుడు మనం భగవంతుని గుర్తు చేసుకుని మనం ఏం నైవేద్యం పెట్టినా నైవేద్యాన్ని భగవంతుడు ఏం స్వీకరించాడు, ఆయన కేవలం చూస్తారంతే భగవంతుడు. ఆ దృష్టి ద్వారా ఆ భోజనంలో ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కర్మని ఆయన నశింపజేసేస్తారనమాట. దానివల్ల మనం తినేటప్పుడు ఏదైతే హింస చేస్తామో ఆ వండడానికి, ఆ హింస జరగడం వల్ల కర్మ ఉద్భవించి, అంటే మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మ ఉద్భవం అవుతుంది. ఆ అదే భోజనాన్ని వండిన తర్వాత భగవంతుడికి నివేదించడం వల్ల అప్పుడు అది దానికి ఉన్నటువంటి ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్మా ఆ, ని నివారించబడుతుంది అనమాట. అయితే భగవంతుడు ఏం చెప్తారంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా జీవి మనుగడ జరగాలంటే ఇంకొక జీవి మీద ఆధారపడాల్సిందే. జీవో జీవస్య జీవనం అంటారనమాట. ఇప్పుడు మనం బతకాలంటే కాయగూరలు, పళ్ళు, చెట్లు, ఆకులు ఏవో వాటిని కోసుకొని వండుకొని ఉడకబెట్టుకొని తినాల్సిందే. అవి కూడా ఒక జీవులే. ఇతర జీవులు తినాలంటే ఇంకో జీవుల మీద ఆధారపడాల్సిందే. అయితే ఎప్పుడైతే మనం ఇతర జీవి మీద ఆధారపడి ఆ జీవిని మనం తింటున్నామో, పండ్లు కానీ ఏదైతే ఏదైనా కానీ తింటున్నాం అనుకోండి, ఆ సృష్టిలో ఎలా ఉంటుందంటే ఒక అలా తినడం వల్ల మళ్ళీ ఆ జీవికి మనం రుణపడిపోయి ఉంటాం. ఉదాహరణకి మాంసాహారం ఉంది. మాంసాహారం మనము స్వీకరించడానికి ఒక జీవిని మనం సంహరించాలి. ఇప్పుడు ఆ జీవిని సంహరించిన తర్వాత మనకి ఉద్భవించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే
నేను ఆ జీవిని చంపాను. చంపి నా నాలుక రసేంద్రియాన్ని నేను తృప్తిపరుచుకున్నాను. ఆ తృప్తిపరుచుకునే క్రమంలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని నేను స్వీకరిస్తూ నేను నా రసేంద్రియాన్ని తృప్తిపరుచుకున్నాను. ఏం ప్రమాదం అంటే, ఇప్పుడు నా రసేంద్రియమైనటువంటి నాలికని తృప్తిపరుచుకోవడానికి నేను ఫలానా జీవిని సంహరించాను. అయితే ఆ జీవిని సంహరించేటప్పుడు నేను ఆ జీవికి అర్హత ఇస్తున్నానన్నమాట. ఏంటి అంటే, మళ్ళీ జన్మలో ఆ జీవి యొక్క రసేంద్రియాన్ని తృప్తిపరచడానికి నేను ఒక జంతువునై ఆ జంతువు రూపకంగా ఆ జీవికి ఆహారాన్ని అవుతాను. మాం సహా అంటారనమాట. నేను నన్ను సంహరించే మళ్ళీ తర్వాతి జన్మలో నన్ను సంహరించే అవకాశాన్ని, అర్హతని ఆ జీవికి నేను ఇస్తున్నాను అని చెప్పేసి మనం ఆ జీవికి అర్హత ఇచ్చినట్టు అవుతుంది అనమాట. దానివల్ల ఎంత ఎంత ప్రమాదం ఏర్పడుతుంది, మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది కాకుండా సాత్వికమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో, భగవంతునికి అర్పించదగినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అది తిన్నా కూడా మనకి కర్మ వస్తుంది. కానీ భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ, ఏదైతే కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలిస్తాడనమాట స్వామి. దానివల్ల మళ్ళీ మన రుణం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం రుణపడాల్సిన అవసరం ఉండదు. కర్మ క్షేమైపోతుంది. ఎందుకంటే మా ఆయన సృష్టి స్వామి, మీరిచ్చినటువంటి సృష్టి, మీరిచ్చినటువంటి ఈ ఆహార పదార్థాలు, ఆ, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని మీ గురించి నా జీవితాన్ని గడపడానికి నేను ఏదో ఒక పదార్థం తినాలి కాబట్టి స్వామి తీసుకుంటున్నాను ఈ పదార్థం అని చెప్పి స్వామిని నామస్మరణ ఓ 3 సార్లు స్వామి నామస్మరణ చేసి మనం తీసుకుంటే గనక అప్పుడు మనకి ఆ మనం దొంగతనంగా తిన్నట్టు కాదు. యజమానికి ఈ సృష్టిని మొత్తం యాజమాన్యాన్ని వహిస్తున్నటువంటి భగవంతుడికి చెప్పి తిన్న వాళ్ళం అవుతాం. అయితే ఆ మరి అతి సామాన్యులకి కూడా ఎలాంటి యజ్ఞాలు మనకి భగవంతుడు ఇచ్చారంటే, ప్రతి వ్యక్తి కూడా తమ తమ జీవితాల్లో 5 యజ్ఞాలని ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. ఆ ఏమేమి యజ్ఞాలు అంటే పంచమహాయజ్ఞాలు అంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆ, శ్లోకం ఆ, భావం రాసేటప్పుడు ఆయన దాంట్లో మెన్షన్ చెప్తారనమాట. ప్రతి మనుష్యుడు కూడా పంచమహాయజ్ఞాన్ని నిర్వర్తించాల్సిందే అని చెప్పేసి. ఆ పంచమహాయజ్ఞాలు ఏంటి అంటే దేవ, పితృ, ఋషి, ఆ, భూత, అతిథి. దేవరుణం అంటే మనం యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వాళ్ళని తృప్తిపరచడం. అలాగే భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవడం ద్వారా దేవతలను తృప్తిపరుస్తాము. అలాగే ఆ పితృ ఎలా అంటే మనం వాళ్ళకి తగిన వాళ్ళకు పెట్టాల్సినటువంటి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తూ, అలాగే ఆ మా వాళ్ళ గురించి తర్పణాలు అవన్నీ చేస్తూ వాళ్ళని తృప్తిపరచడం ఆ యజ్ఞం ద్వారా. తర్వాత ఋషి యజ్ఞం అంటే ఋషులు మనకి ఇచ్చినటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో, పురాణ ఇతిహాస వేద గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం ఋషి యజ్ఞాన్ని ఏ, నిర్వహించిన వాళ్ళం అవుతాం. అలాగే భూత యజ్ఞం ఎలాగంటే మనతో పాటు జీవిస్తున్నటువంటి ఇతర భూతములకు మనం కష్టం కలిగించకుండా, వాటికి హాని కలిగించకుండా మనం ఎప్పుడైతే జీవనాన్ని కొనసాగిస్తుంటామో అప్పుడు భూత యజ్ఞాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. అలాగే మనుష్య యజ్ఞం ఎప్పుడైతే మనం మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సాదరంగా మనం ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తుంటామో అప్పుడు మనం సాటి మనిషికి ఆ, ఆదరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనుష్య జ్ఞాన్ని కూడా నిర్వర్తించిన వాళ్ళం అవుతాం అనమాట. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ప్రతి మనిషి కూడా నేను ఇంకొక మనిషికి పెట్టి తినాలనే భావన కలిగిందనుకోండి, ఈ ఈ సృష్టిలో ఏ వ్యక్తి కూడా ఆకలితో చావడు. సో ఈ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో పంచమహాయజ్ఞాలు, ఇవి అందరూ చేయవలసినవే. సో ఈ యజ్ఞాల్లో ఎప్పుడైతే లోపం జరుగుతుందో అప్పుడు మన మనకి ఆ, మన జీవనానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మన ఉన్నతికి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఇవి భగవంతుడు యజ్ఞం అనే ప్రక్రియ ద్వారా ఇంకా మున్ముందు మనకి ఎప్పుడైనా భగవద్గీత వినేటప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్వామి ఒక విషయాన్ని చెప్తారు, ఇది ఖచ్చితంగా మీరు పాటించాలని చెప్తారనమాట. అది పాటిస్తే ఏం జరుగుతుంది, పాటించకపోతే ఏం జరుగుతుంది, అది కూడా చెప్తారు. అలాగే అది పాటించలేని క్రమంలో
అతి సులభమైనటువంటి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఇంకొక కర్మ ఏంటో కూడా ఆయనే చెప్తారన్నమాట. ముందు అతి అద్భుతమైనటువంటి అందరము ఆచరించదగినటువంటిది ఈ మహాయజ్ఞాలు ఒకవేళ మనం చేసేటప్పుడు ఏవైనా లోటు జరిగినా సంత మనం సంతృప్తికరంగా చేయలేకపోయినా 100% వాటిని నివర్తించలేకపోయినా ఏ విషయం చేయడం ద్వారా ఆ పంచమహాయజ్ఞాలు ఏకకాలంలో నిర్వర్తించిన వాళ్ళం అవుతామో అది ముందు స్వామి చెప్తారనమాట. ఓకే, ఆ విషయం వచ్చినప్పుడు మళ్ళీ మనం చర్చించుకుందాం. ఓకే, సో ఇది మనకి ఈరోజు భగవంతుడు యజ్ఞాన్ని సృష్టించాను, మానవులు దేవతలు పరస్పరం వాళ్ళని తృప్తిపరుచుకుంటూ సుఖమయమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి నేను యజ్ఞాన్ని సృష్టించాను. సో ఖచ్చితంగా మనుష్యులు దేవతలను తృప్తిపరచాలి, దేవతలు మనుషులను తృప్తిపరచాలి. ఇది నేను రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గము. ఒకవేళ కనుక ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరించకపోతే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు దొంగలకి ఏం జరుగుతుందంటే శిక్ష వేయడం జరుగుతుంది అని భగవంతుడు చెప్పారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏమేం చర్చించుకున్నామో 1, 2, 3, 10, 11, 12 శ్లోకాల్లో ఏమేం చర్చించుకున్నామో ఒక్కొక్కరు దయచేసి చెప్పండి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. భువనేశ్వరి మాతాజీ, మొదటి శ్లోకంలో ఏ విషయం గురించి చర్చించుకున్నాం మనం? 3.10. అదే గమనించండి, 5 ఏళ్ళు సమానం లేవు. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ ఉన్నారా? విజయలక్ష్మి మాతాజీ, మొదటి 3.10 శ్లోకంలో ఏం చర్చించుకున్నాం మనం? హరే కృష్ణ ప్రభుజీ. హరే యజ్ఞం కృష్ణ మాతాజీ. ఉన్నాం ప్రభుజీ. యజ్ఞం గురించి, యజ్ఞం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో చర్చించుకున్నాం. ఇంద్రబోయిన మాతాజీ, తర్వాత శ్లోకంలో 3.11 ఏం చర్చించుకున్నాం? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనం సంతృప్తి పరచవచ్చు. అది ఎలాగంటే యజ్ఞం ద్వారా. యజ్ఞంలో ఆదిత్యులు, రుద్రులు, వసువులు, పితృలు, అశ్విని దేవతలు వీళ్ళందరినీ మనం తృప్తిపరచవచ్చు. దాని ద్వారా మనకి వాతావరణ కాలుష్యం కానీ వాళ్ళు చేయవలసిన విద్యుత్ ధర్మాలు ఏవైతే అవి నిర్వహించి మనల్ని తృప్తిపరుస్తారు. థ్యాంక్ యూ మాతాజీ. భగవంతునికి ఆ విధంగా భగవంతుని మనం తృప్తిపరచచ్చు. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో ఆఫీసర్స్ వాళ్ళు ఎలా ఉంటారో దానికి అనుగుణంగా మనం కూడా దేవతలు భగవంతునికి ప్రతినిధులని నేను తెలుసుకోవచ్చు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావనికి మాతాజీ, హరే కృష్ణ 3.12. ప్రభుజీ. ఒక్కసారి హరే కృష్ణ. అశ్విని దేవతల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆ, ప్రభుజీ. అశ్విని దేవతలు వీళ్ళు ఎవరంటే వీళ్ళు మన మానవులకి కావలసినటువంటి ఆయుర్వేద ఔషధాలని అందిస్తుంటారనమాట. వీళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే వీళ్ళు ఆయుర్వేదిక వైద్యులని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు మనము ఏ విధంగా మనకు కావలసినటువంటి మన శరీరంలో ఏర్పడేటటువంటి వివిధ వ్యాధులు ఉంటాయి కదా, ఆ వ్యాధుల నిర్మూలనకి కావలసినటువంటి ఔషధాలు అందిస్తారనమాట. అయితే మనకి ఆయుర్వేదానికి పితామహుడు చరకుడు అని చెప్తారనమాట. ఓకే, ఆ చరక మహర్షిని అనుగ్రహించింది వీళ్ళే. ఆయన అనుగ్రహం ద్వారా ఆయన ఎన్నో ఆయుర్వేదిక సూత్రాలు, ఔషధాలని ఆయన తయారు చేశారనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాత 3.12 హరే ఎవరు కృష్ణ చెప్తారు? ప్రభుజీ. హరే కృష్ణ. పావని. మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. మనం హరే కృష్ణ. చేసే యాగాలన్నీ కూడా దేవతను తృప్తిని ఉంచడానికి మాత్రమే చేయాలి. వాళ్ళు తృప్తి చెందితే మనకి మన కోరికలు వాళ్ళు తీరుస్తారు. వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాలు వాళ్ళకే అర్పించాలి. అలా కాకుండా మన రసేంద్రియాల కోసం ఏ జీవినైనా హానిపరిస్తే మన నెక్స్ట్ కర్మల్లో ఆ జీవికి మనం రసానుభూతిని అందించే కర్మ మనం పొందుతాం ప్రభుజీ. దొంగలుగా పరిగణించబడతాం మారిపోతాం. మనం. దొంగలుగా పరిగణించబడతాం. దొంగలకి వెళ్తాం. శిక్ష జైలు. అయితే అంతే ప్రభుజీ. మనం దేవతల కేటగిరీ చెప్పాను కదా నేను 3, 4. సో ఇప్పుడు ఆదిత్యులకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ఎవరు చెప్తారు? విష్ణు ప్రభు. వెరీ గుడ్ ప్రభు. ఈశ్వరరావు ప్రభు, గ్రంథి ఈశ్వరరావు. థ్యాంక్ యూ ప్రభు, వెరీ గుడ్. తర్వాత రుద్రులకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? శివుడు ప్రభుజీ. శంకరుడు. ఓకే, స్వామి మనకి 10వ అధ్యాయంలో చెప్తారనమాట, రుద్రాణం శంకరశ్చాస్మి. ఈ రుద్రులకి
ప్రాతినిధ్యం వహించే శంకరుని నేనేం చెప్పి 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు. ఓకే. తర్వాత వసువులకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? అష్టవసువులకి భావకడే భావక ప్రాతినిధ్యం భా వహిస్తారు. భావకి భావకి థ్యాంక్ యూ. ఆ, ఓకే. తర్వాత పితృదేవతలకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ఆర్యముడు ఆర్యముడు ఆర్యముడు. వెరీ గుడ్. స్వామి చెప్తాను 10వ అధ్యాయంలో పితృనాం అర్యమచాస్మి. ఓకే. ఏ దేవత కేటగిరీ ఉన్నా కూడా ఆ దేవత కేటగిరీకి ప్రాతినిధ్యం వహించే ప్రప్రథమమైనటువంటి మనకి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇన్ఛార్జ్. ఓకే. ఆదిత్యుల ఇన్ఛార్జ్ విష్ణు, రుద్రుల ఇన్ఛార్జ్ శంకరుడు, మళ్ళీ వసువుల ఇన్ఛార్జ్ భావకి, పితృదేవతల ఇన్ఛార్జ్ అర్యముడు. ఈ అన్ని 4 ప్రాతినిధ్యాలు కూడా నేనే వహిస్తానని చెప్పి స్వామి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో చెప్తారనమాట. ఓకే. సో ఒక్క భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే మనం ఈ అందరినీ తృప్తిపరిచిన వాళ్ళం అవుతున్నాం అనమాట. ఓకే. ఓకే. సో అదండి ఈరోజు మనము ఈ 3.10 11 12లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ టైం క్లాస్ లో ఉంది రికార్డ్ చేయలేదని కొద్దిగా చెప్తామని అన్నారు ప్రభు. చెప్పమన్నాం మేము మళ్ళీ క్లాస్ కి వచ్చేటప్పుడు చెప్తాను అన్నారు ప్రభుజీ. మీరు ఈసారి అదే చేశాను మాతాజీ, మర్చిపోలేదు, ఇది చూశాను గుర్తుపెట్టుకున్నాను. ప్రభుజీ. కాకపోతే అదే అంటే 3వ అధ్యాయం 2, 3, 4 శ్లోకాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పుడు అది రికార్డ్ ఆ, అవ్వలేదు ప్రభుజీ. అవును అవును మాతాజీ, అది అవ్వలేదు. అంటే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పమంటారా 2, 3, 4 గురించి? ఒకసారి అంటే చిన్న చిన్న విషయాలనే చెప్పారు. అంటే కర్మయోగం గురించి చెప్పానమాట. ఈ అధ్యాయం మెయిన్ కర్మయోగం. ఈ అధ్యాయము మనకి 3 ఆ 2వ అధ్యాయంలో కర్మయోగాన్ని కొద్దిగా లఘువుగా స్వామి చెప్తారు. కర్మయోగం అంటే ఏంటి, కర్మ ఎలా చెయ్యాలి, ఆ, కర్మ చేయడం వరకే మనకి ఆ అర్హత ఉంది, కానీ ఆ ఫలితాన్ని ఆశించే అర్హత మనకి లేదు. కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో చెప్తారన్నమాట. ఒకవేళ గనుక ఎవరైనా కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని గనుక ఆశిస్తే వాళ్ళు కృపణులు, పాపాత్ములు అవుతారు అని చెప్పారు. కర్మ ఎప్పుడు కూడా భగవంతుడికి అర్పణపూర్వకంగా చెయ్యాలి. అలా చేస్తేనే మనం మన యొక్క ఆ ఈ భౌతిక ప్రపంచం నుండి మనకి విముక్తి కలుగుతుంది అని 2వ అధ్యాయంలో మొదలుపెట్టి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఎప్పుడైతే అర్జునుడు ఆ తన యొక్క సంశయాన్ని వెలబుస్తాడు అనమాట. 2వ అధ్యాయంలో ఈ కర్మ గురించి చెప్పిన తర్వాత స్వామి కొద్దిగా జ్ఞానం గురించి కూడా చెప్తారనమాట. చెప్పిన తర్వాత అర్జునుడు ఏమంటాడంటే, సో స్వామి మరి మీరు ఓ, జ్ఞానము గురించి కర్మ గురించి చెప్పారు కదా, సో నేను ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా, అదే చేస్తాను, కానీ ఎందుకు ఈ ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేయడం ఎందుకు, ఆ జ్ఞానాన్ని ఆస్వాదించి ఆనందపు టంచులకి వెళ్ళిపోతాను, ఈ యుద్ధం ఎందుకు చేయాలి, నాకు మీరు 2 రకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు, ఏదో ఒక విషయాన్ని చెప్పండి, మీరు ఏది నాకు కన్ఫ్యూషన్లో పెట్టకండి అని చెప్పి అర్జునుడు అడిగిన తర్వాత భగవంతుడు ఏం చెప్తారంటే 3వ అధ్యాయంలో ఆ నాయనా ఈ లోకంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారయ్యా. ఒకరేమో థియరిటికల్ నాలెడ్జ్, ఒకరేమో ప్రాక్టికల్ నాలెడ్జ్ తో కూడుకున్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జ్ఞానులు అంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళేమో ఆ, కర్మయోగులు అంటారు. ఓకే. సో వీళ్ళలో ప్రతి వాడు కూడా కర్మ చేయాల్సిందే. ఓకే అని చెప్తారనమాట. స్వామి మొదలు పెడతారు, కర్మ చేయాల్సిందే. కర్మ ఎలాంటిదంటే ఆ మనకి ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ అవి మనకి ఉపయోగపడే విధంగా మనం వాటిని ఉపయోగించుకోలేం. అంటే ఒక వ్యక్తికి ఎంతో నాలెడ్జ్ ఉంది, ఆ ఆ నాలెడ్జ్ డబ్బు సంపాదించడానికి ఉపయోగపడలేదు అనుకోండి, అప్పుడు అంత వృధా అయినట్టే కదా. సో అందు గురించని మనం ఖచ్చితంగా కర్మ చేయాల్సిందే. కర్మ చేయడం మనుషుల యొక్క లక్షణము. ఆ అట్లీస్ట్ మన శరీరాన్ని పోషించుకోవడానికైనా మనం కర్మ చేయాల్సిందే అని చెప్పి కర్మయోగం యొక్క ప్రాముఖ్యతని ఆ అర్జునుడికి చెప్తూ ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చినటువంటి విషయాలు, అసలు కర్మ అంటే ఏంటి, ఆ, మన మనుష్య సృష్టి జరిగిన తర్వాత భగవంతుడు మనుషులకి ఏం కర్మలు చేయమని చెప్పాడు, ఈ విషయాలతోని మొదలవుతుంది అనమాట ఈ అధ్యాయం. సో ఈ రోజు మనం ఆ క్రమంలో భగవంతుడు మనకి మన మనుగడ సాఫీగా సాగడానికి ఏమి ఇచ్చారో దాని గురించి చర్చించుకున్నాము. అది చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, అది ఏ విధంగా చేయడానికి కొద్దిగా ఆ, చెయ్యాలనే ఉద్దేశాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ. చాలా సంతోషం. అయితే ఒక ముఖ్య గమనిక, ఇప్పుడు రేపు 6వ తారీఖు ఏప్రిల్ 6 శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి రోజు ఇస్కాన్ నందనవనంలో రాముల వారి కళ్యాణం ఉంటుంది. మీరందరూ కూడా దయచేసి రండి. ఓకే. సో ఆ కార్యక్రమానికి మీరు ప్రత్యక్షంగా వచ్చి సహకరించండి. అలాగే పరోక్షంగా కూడా మీరు ఎంతో కొంత ద్రవ్యాన్ని అంటే డొనేషన్ ఇస్తూ కూడా మీరు సహకరించవచ్చు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ మనకి అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది రాముల వారి కళ్యాణము. మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా, మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులతో సహా మీరు రండి. మీ కుటుంబంలో అంటే మీరు ఆధ్యాత్మిక విషయాలు మీరు ఆ, వింటున్నారు. కానీ మీ కుటుంబ సభ్యులు యొక్క సహకారం మీకు ఎంతుందో అది అంత మాకు అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులని ఇలాంటి ఉత్సవాలకి తీసుకొని వస్తే ఆ ఈ ఆధ్యాత్మిక ఆ, వాతావరణం, ఆధ్యాత్మిక కుటుంబంలో ఏ విధంగా ఆహ్లాదంగా గడుపుతారు అనే విషయం వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక బీజాలు నాటబడతాయి అన్నమాట. మనకి మామూలుగా రాముల వారి కళ్యాణం చాలా చోట్ల చేస్తారు, కానీ ఇస్కాన్లో ఆ, రాముల వారి కళ్యాణం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఎలా అంటే కథ, కీర్తన, గానం, నాట్యం ఇవన్నిటితో కూడుకొని అద్భుతమైనటువంటి మహాప్రసాదంతో ఉంటుందన్నమాట ఆ ఉత్సవం. సో దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో, ఒకవేళ హైదరాబాద్కి దగ్గరలో ఎవరైనా ఉంటే కూడా ఆ రోజు మనం ఎలాగైతే ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఓ రోజు పెట్టుకొని బస్సో కారో వేసుకొని వెళ్తాం కదా, ఆ విధంగా భావించి రావడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ వీలైనంత మేరకి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆన్లైన్లోనే కలుసుకుంటున్నాం, కానీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం మనకి దొరకట్లేదు. కాబట్టి ఇలాంటి ఉత్సవాలప్పుడు ప్రత్యేకమైన దినాల్లో మీరు కనుక వస్తే అందరం కలుసుకోవచ్చు. అలాగే భగవంతుని ఈ యొక్క ఉత్సవాన్ని అందరం కలిసి చేయొచ్చు. చక్కగా అందరం కలిసి కూడా మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఓకే. సో అందరికీ కూడా ఆ, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించండి. పేరు పేరున అందరినీ కూడా మేము ఏప్రిల్ 6 రోజున ఇస్కాన్ ఉప్పుగూడ నందనవనంకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. సీతారామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని వీక్షించి, అలాగే ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించి మహాప్రసాదాన్ని స్వీకరించడానికి మీరు మీ కుటుంబ సభ్యులందరితో దయచేసి వచ్చి మీ యొక్క సాంగత్యాన్ని మాకు ఇవ్వండి. అలాగే భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవ్వండి. హరే కృష్ణ. ప్రసాదము ప్రభుజీ మాకు మాతాజీ. ఆహ్వానము. రామచంద్ర ప్రసాదం మీ దండవాద ప్రణామం కూడా అంత మంచి ఆహ్వానం ఇచ్చారు. సో కుటుంబ సభ్యులతో సహా అందరు రండి. మన గ్రూప్ లో ఆ లొకేషన్ అదంతా షేర్ చేయడం జరుగుతుంది. రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సరే ప్రభు. సో మీరు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఆ పోస్టర్ పంపిస్తారు. దయచేసి మీ శక్తి మేరకు ఎంతో కొంత రాముల వారి కళ్యాణానికి సహకరించండి. ఓకే. గ్రూప్ లో పెడతారా ప్రభుజీ? గ్రూప్ లో పెడతాం మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం. ఈ రోజు అందరూ సెషన్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ ప్రభు, యాత్ర విశేషాలు కూడా ఇవాళ చెప్తాన్నారు కదా, రేపు వెళ్ళే యాత్ర. ఓకే. అచ్చా. రేపు ఉదయపూర్, పుష్కర్, జైపూర్ వెళ్తున్నాము. ఓకే. ఉదయపూర్లో శ్రీనాథ్జీ దేవాలయం, అలాగే పుష్కర్లో బ్రహ్మ నిర్మించినటువంటి దేవాలయం, అలాగే జైపూర్లో మనకి బృందావనంలో రాధా, మదన్ మోహన్, అలాగే ఇంకా గొప్ప గొప్ప మూర్తులు బృందావనంలో ఏవైతే మన గోస్వామి ఆచార్యులు నిర్మించారో, మొఘలుల యొక్క ఎప్పుడైతే మొఘలులు బృందావనానికి చేరుకున్నారో, దేవాలయాన్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టారో, అప్పుడు బృందావనంలో ఉన్నటువంటి మెయిన్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలని జైపూర్కి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో జైపూర్లో మూలమూర్తులు బృందావనంలో మెయిన్ గా 7 గోస్వామి టెంపుల్స్ అంటారు అనమాట, గోస్వామి దేవాలయాలు.
ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మూలమూర్తులు జైపూర్లో ఉంటారన్నమాట. సో మనవి వాళ్ళని దర్శించుకోవడానికి మనము వెళ్తున్నాము జైపూర్, పుష్కర్ జైపూర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. సో మళ్ళీ యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత యాత్రా విశేషాలు మనకి హిస్ గ్రేస్ గోవర్ధన్ ప్రభుజీ, గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఓకే, థ్యాంక్ యూ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ.